ఏవండో నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేసేయండి. ఈరోజైతే మన కిచెన్లో అయితే గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నానండి. మరి ఎలా చేస్తున్నానో ఏంటో మరి తప్పకుండా ఈ వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకున్నాక తగినంత ఆయిల్ అయితే తీసేసుకున్నానండి. మరి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అయితే వేసేసుకుందామండి. ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి అయితే యాడ్ చేసేసుకున్నాను. బాగా కలుపుకున్నాక ఎర్రగా అయితే వేగిపోయినాయండి. వేగిపోయినాక మనం తగినంత చికెన్ అయితే వేసేసుకుంటున్నానండి. నేనైతే చికెన్ అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా కావాలండి. తప్పకుండా మన సాయి లవ్య ఆఫీషియల్కి అయితే సపోర్ట్ చేసేయండి. మరి తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా సపోర్ట్ చేసేస్తారండి. మరి చేసేయండి. చికెన్ వేసుకున్నాను కదండి, బాగా అయితే గరిటతో రఫ్ అంటే తిప్పేసుకుంటున్నానండి. తిప్పేసుకున్నాక వాటర్ అయితే దిగేసిందండి. ఇప్పుడైతే నీరైతే దిగిపోయిందండి. దిగాక మన ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది కొంచెం వేసేసుకున్నానండి. మరి కలపాలి కదండి, మొక్కలకి బాగా పడుతుంది కదండి. బాగా కలిపేసుకుంటే టేస్ట్ వేరేలా ఉంటుందండి. అడగడం మర్చిపోయానండి, మీ ఊర్లో అయితే వానలు కురుతున్నాయండి. మా ఊర్లో అయితే ఇవాళ నుంచి కురుతున్నాయండి. మరి మీ ఊర్లో కురుతుందో లేదో తప్పకుండా కామెంట్ చేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పోసేసుకున్నాం కదండి, బాగా వేగిపోయిందండి. ఇప్పుడు వేగాక తగినంత పసుపు, తగినంత కారం అయితే వేసేసుకుంటున్నాను. మేమైతే కారం ఎక్కువగానే తింటామండి, అందుకే 2 స్పూన్లు అయితే వేసేసుకున్నాను. ఇదైతే ఇంట్లో చేసిన కారం అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పునైతే వేసేసుకున్నానండి. వేసుకున్నాక బాగా కలిపేసుకుంటున్నానండి. బాగా కలిపితే కదండి మొక్కలకు పట్టేది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది కదండి, అందుకే కలిపేసుకుంటున్నానండి. మనం ఎంత బాగా కలిపితే మొక్కకైతే అంత బాగా పడుతుందండి. మరి మనకు టేస్ట్ కావాలంటే ఆ మాత్రం కలుపుకోవాలి కదండి, అందుకే బాగా కలిపేస్తున్నానండి. మొక్కకైతే బాగా పట్టేటట్టు కలిపేసుకున్నానండి. మా ఇంట్లో చేసిన కారం కదండి, అందుకే ఎర్రగా ఉందండి, చూశారు కదండి. ఇంట్లో ఆడించుకున్న కారం అయితే హెల్త్కి చాలా మంచిదండి. మరి నిజమో కాదో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసుకుందామండి. పెట్టాక నీరైతే ఏదైతే ఉంటుంది కదండి, అది దిగిపోతుందండి. ఇప్పుడు నీరైతే దిగిపోయింది కదండి, ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది చూడండి. బాగా గరిటెతో అయితే తిప్పేసుకుందామండి. బాగా తిప్పితే కదండి టేస్ట్గా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది. నాకైతే చికెన్ అంటే చాలా చాలా ఇష్టం అండి. మరి మీకు ఇష్టమా లేదో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఇంట్లో చేసిన మసాలా ఉంది కదండి, ఆ మసాలా అయితే వేసేసుకుంటున్నానండి. ఆ మసాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే చికెన్ మసాలా వేయట్లేదండి, అందుకే ఈ మసాలా వేస్తున్నానండి. ఈ మసాలా అయితే వేసుకున్నాక చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మసాలా కావాలంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఎలా చేయాలో ఏంటో నేను తప్పకుండా వీడియో అయితే చేసి పెడతానండి. చికెన్ అయితే ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదండి, ఇప్పుడైతే తగినంత నీళ్ళని అయితే పోసేసుకుంటున్నానండి. చికెన్ ఎక్కువ మూలని నేను తక్కువ వాటర్ అయితే తీసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో జ్యూసీగా. ఎందుకు తక్కువ వాటర్ తీసుకున్నానంటే ముందుగా అయితే ఫ్రై అయిపోతుంది కదండి ఆయిల్లో, అందుకే తక్కువ పోసుకున్నానండి. అలాగే చికెన్లో కూడా నీళ్ళు ఉంటుంది కదండి, అందుకే తక్కువ తీసుకున్నానండి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే బాగా ఉడకాలి కదండి, అందుకే మూత అయితే పెట్టేసుకున్నానండి. చికెన్ అయితే ఉడికిపోయిందండి, దగ్గరికి అయితే అయిపోయింది కదండి, అందుకే తగినంత కొత్తిమీరని అయితే వేసేసుకుంటున్నానండి. కొత్తిమీర లేకపోతే ఎలాగండి, చికెన్లో అయితే తప్పకుండా అయితే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నానండి. గుమగుమలాడే చికెన్ కర్రీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి.
మన సాయి లవ్య అఫీషియల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం అండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.